ముఖ్యంగా బిగ్ టీవీ యజమాన్యానికి వాళ్ళ యొక్క సాంకేతిక నిపుణులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఇతర రాజకీయ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మేధావులకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా లాయర్లకి, డాక్టర్లకి, అలాగే పేదవాళ్ళకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో లేకపోతే నెక్స్ట్ ఇయర్ మా గూడూరు ఏ విధంగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. గూడూరు ఇంతకుముందు గతంలో ఎక్కడ కూడా ఇబ్బందికరమైన వాతావరణం లేదు. ఈరోజు గూడూరు అన్యాయం అయిపోయింది. ఎక్కడంటే గుంటలు తవ్వేయడం, దాని ప్యాచ్ వర్క్లు ఏమంటే దాన్ని నాసిరకంగా ప్యాచ్ వర్క్లు వేయడం, అలాగే గూడూరులో ఎక్కడెక్కడ గ్రావిల్ మాఫియా ఎక్కువైపోవడం, అలాగే ఇసుక, సిలికా, గ్రానైట్ అన్నీ కూడా మొత్తం ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాబోయే రోజుల్లో వీటన్నిటిపైన కూడా కొరడా బిగిస్తాం. ఇవన్నీ లేకుండా చేసేదానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మా గూడూరు అనేది ప్రశాంతంగా ఉండాలా, రౌడీలకి నిలయం కాకూడదు, అలాగే స్వార్థ రాజకీయ నాయకులకి నిలయం కాకూడదు. నా గూడూరు బాగుండాలా, నా గూడూరు అభివృద్ధి కావాలా, అప్పుడే అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, నేను లోకల్ గూడూరులో పుట్టాను, గూడూరులో పెరిగాను. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో మీరే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన ఊరు కానీ వాళ్ళని గెలిపించుకున్నారు. ఒకసారి అవకాశం చెప్పి అందరూ కూడా మోసపోయిన విషయాన్ని తెలియజేస్తున్నా. మళ్ళీ ఆ తప్పు చేయకుండా అందరూ కూడా నాకు సహకరించాలని, మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బిగ్ టీవీ యజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.